మనం క్రంచీ పొటాటో చిప్స్ ఎలా చేసుకోవాలో చూడబోతున్నాం. చూడండి ఎంత క్రంచీగా సేమ్ ఆ చిప్ షాప్లో చేసినట్టు ఎలా చేసుకోవాలో ఈరోజు అందరికీ చిన్న చిన్న టిప్స్ ఇస్తూ చేసేసుకుందాం. మేము ఇక్కడ స్టార్చ్ పొటాటోస్ వాడుతున్నాం. ఇవి మాత్రం కంపల్సరీ అండి. ఇలా గట్టిగా చూడండి, నేను చూపిస్తాను క్లియర్గా. ఇలా క్రాక్స్ వచ్చినట్టు ఉంటున్నాయి పొటాటోస్. ఇవి మాత్రమే తీసుకోవాలి. నేను ఇవి మాత్రమే ఎందుకు చెప్తున్నాను అంటే ఫ్రెంచ్ ఫ్రైస్కి ఇంకా చిప్స్కి ఇవి మాత్రమే పనికొస్తాయి కాబట్టి, స్టార్చ్ పొటాటోస్ కాబట్టి ఇవి మాత్రమే తీసుకోవాలి. వెజిటేబుల్స్ అమ్మే వాళ్ళ దగ్గర అడిగితే మీకు ఒక 10 రూపాయలు ఎక్కువకి ఇస్తాడు అంతే. సో వీటిని పీల్ చేసి ఇలా పెట్టేసుకున్నాను నేను ఇక్కడ సైడ్కి మంచిగా. ఇక్కడ నేను చిల్డ్ వాటర్ తీసుకున్నాను, అంటే ఐస్ కోల్డ్ వాటర్, అంటే బాగా చల్ల నీళ్ళు అనమాట. దాని మీద స్లైసర్ పెట్టుకున్నాను సన్నది, మంచిగా స్లైస్ చేసుకోవడానికి. దాని మీద ఒక పొటాటో పెట్టేసి నేను స్లైస్ చేసేసుకుంటున్నాను ఈజీగా. మీరు స్ట్రైట్గా పెట్టుకోవచ్చు పొటాటో, ఎంత అంటే మీ షేప్ని బట్టి మీరు పొటాటోని పెట్టుకొని స్లైస్ చేసుకోండి. మంచిగా ముక్కల్లాగా సన్నగా వస్తే మనకి చిప్స్ కూడా క్రంచీగా వస్తాయి. అన్నీ స్లైస్ చేసేసుకున్నాను నేను. ముందు చూపించిన వాటర్లో కొంచెం ఉప్పు వేసుకొని పెట్టేసుకోండి. తర్వాత ఇవన్నిటిని డ్రైన్ చేసేసుకొని ఒక క్లాత్ మీద మొత్తం ఇలాగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా మంచిగా వేసేసుకొని బాగా దాన్ని కొద్దిసేపు ఫ్యాన్ కింద అయినా ఆరబెట్టుకోండి, కానీ ఎండలో మాత్రం ఆరబెట్టుకోకండి. మొత్తం పరిచేయండి ఇలాగా పొటాటో చిప్స్ అన్నిటిని. నేను ఒక క్లాత్ తీసుకున్నాను, టేబుల్ క్లాత్. దాంతో డ్యాబ్ చేసుకుంటూ, అంటే ఇలా మెల్లగా ఒత్తుకుంటూ పొటాటో చిప్స్ మీద ఉన్న తేమ అంటే తడి మొత్తం తీసేస్తున్నాను. తీసేసి చూడండి ఇలాగా తడి మొత్తం ఆరిపోయి కొంచెం మంచిగా ఎండిపోయినట్టు చేసేసుకోండి. ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా చేసేసుకోండి మీరు. తర్వాత నేను ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో ఉప్పు మరియు మిరపకాయ పొడి అంటే కారం పొడి వేసేసుకొని కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు ప్యాన్ హీట్ చేసేయండి. ఒక 10 minutes వరకు ఆయిల్ పోసుకొని హై ఫ్లేమే కంపల్సరీగా. ఇప్పుడు అందులో చిప్స్ వేసేసుకొని ఒక 30 seconds వరకు ఆగండి, అంటే అవి కింద మొత్తం ఫ్రై అయ్యాక కొద్దిసేపు అయ్యాక తిప్పేసుకోండి. 2-3 times కలిపేసుకొని అన్ని స్లైసెస్ని బాగా కలిపేసుకోండి ఆయిల్లో. హై ఫ్లేమ్ మీద మాత్రమే మీరు చేయాలి, అప్పుడైతేనే ఈ చిప్స్ మీకు క్రంచీగా సేమ్ చిప్ షాప్లో వచ్చినట్టు వస్తాయి. ఇప్పుడు నేను నూనె అంతా కొంచెం వెళ్ళిపోయేలా ఇప్పుడు తీసేసుకుంటున్నాను చిప్స్ని నూనెలో నుంచి బాగా. చిప్స్ని ఇలాగా వేడిగా ఒక పేపర్ నాప్కిన్లో వేసేసుకొని దాని మీద మీరు ఉప్పు కారం వేసి స్ప్రింకిల్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఎంతో క్రంచీగా సేమ్ యాజ్ ఇట్ ఈస్ హాట్ చిప్స్ షాప్లో దొరికేలాంటి ఈ చిప్స్ మీరు చేసుకోవచ్చు. నేను ఇక్కడ కారం ఉప్పు కూడా స్ప్రింకిల్ చేసేసి చూపిస్తున్నాను మీకు. సేమ్ ఇలాగే ఈ టిప్స్ అన్నీ ఖచ్చితంగా ఫాలో అయితే మీకు యాజ్ ఇట్ ఈస్ మంచిగా నేను చూపించినట్టు కరకరలాడే చిప్స్ తప్పకుండా వస్తాయండి మీ ఇంట్లో.